అందరి నమస్కారం. మీ కోమర్ రాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే తులా లగ్నానికి శుక్రుడు గురించి మనం తెలుసుకుందాం. మరి తులా లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి, అష్టమాధిపతి. కాబట్టి శుక్రుడు తులా లగ్నానికి ముఖ్యమైనటువంటి కారగ్రహం అవుతాడు. ఈ లగ్నస్థ శుక్రుడు స్వస్థానంలో ఉండి శుభుడిగా ఉండటం వల్ల చురుకుదనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మొత్తం కూడా కలగజేస్తూ ఉంటాడు. ఈ లగ్నస్థ శుక్రుడు శుభుడైన ఉండటం వల్ల రోగరహిత ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. సంగీత, సౌందర్య, సాధన మీద, కళల మీద మంచి ఆసక్తి అనేది కలిగి ఉంటాడు. ఈ లగ్నస్థ శుక్రుడు సప్తమ భావమైనటువంటి 7వ స్థానం మీద పరిపూర్ణమైన దృష్టిని సాధిస్తాడు. తులా లగ్నం నుంచి మన సప్తమ స్థానం అంటే మనకు మేషం అవుతుంది. ఈ మేషం మీద సప్తమ స్థాన దృష్టిని ప్రేరేపిస్తుంటారు. కాబట్టి భార్యతోని ప్రేమ వ్యవహారాలు అధికంగా ఉంటాయి. ఈ సప్తమ స్థానంలో శుక్రుడు ఈ లగ్నంలో శుక్రుడు సప్తమ స్థానం చూసేటప్పుడు శుక్రుడితో పాటు ఏ పాపగ్రహం కలిసినప్పుడు, ముఖ్యంగా రవి గాని చంద్రుడు గాని కలిసి ఉండకూడదు. అలా ఉన్నట్టయితే వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకుల్ని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలా కాకుండా ఒక్కడే శుక్రుడు మాత్రం ఉన్నట్టయితే వివాహ జీవితాన్ని రంభరంభంగా చూపిస్తూ ఉంటాడు. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోగభాగ్యం, రంభరంభం అంటే భోగభాగ్యాల కారకుడు అవుతుంటాడు. మంచి రతి సుఖాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు, మంచి ఆనందాన్ని క్రియేట్ చేస్తుంటాడు, మంచి డబ్బుని క్రియేట్ చేస్తుంటాడు. భార్య నుంచి కూడా డబ్బును తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ తులా లగ్నం ఉన్నటువంటి శుక్రుడు లగ్నాధిపతి, అష్టమాధిపతి అయి ఉంటాడు. కాబట్టి శుక్రుడు యోగకార గ్రహం వల్ల వీళ్ళేంటి ఎక్కువ శాతం కూడా భూమికి సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. శుక్రుడు ఉన్నటువంటి ఈ యొక్క శక్తి వలన చురుకుతనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మొత్తం కూడా పరిపూర్ణంగా చూపిస్తూ ఉంటుంది. శుక్రుడి యొక్క శుభ ప్రభావం కారణంగా వ్యక్తిని ఆరోగ్యవంతులుగా ఎక్కువ చూపిస్తుంటుంది. నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, సౌందర్యం ఎక్కువగా ఉంటుంది. సౌందర్యం అంటే ఆకర్షణ ఎక్కువ కలిగి ఉంటాడు. సంగీతము, కళ్ళయందు అభిరుచిని కలిగి ఉంటాడు. సప్తమ భావన శుక్రుడు పరిపూర్ణ దృష్టి ఉండటం వల్ల, సప్తమ స్థానం ఉండటం వల్ల భార్య కూడా అందభరితమైనటువంటి భార్య వస్తూ ఉంటుంది. భార్యతోని ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉంటాయి. గృహస్థ జీవితంలో జీవిత భాగస్వామి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భోగవంతమైన, విలాసమైన సంబంధమైనటువంటి విషయాలలో ఎటువంటి ఆటంకం క్రియేట్ చేయడు. ఈ యొక్క లగ్నంలో శుక్రుడు ఉండటం వల్ల భోగవంతమైన, విలాసవంతమైన సంబంధాలు, వస్తువుల పైన ధనానికి ఎక్కువ ఖర్చు చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలా ఖర్చు చేయాలటువంటి విషయం వీళ్ళకి బాగా ఇష్టం అన్నమాట. ఈ లగ్నంలో శుక్రుడు ఉండి సప్తమ స్థానాది ఎవరైతే కుజుడు ఉన్నాడో, సప్తమాధిపతి 8లో కూర్చున్నా, మరి సప్తమాధిపతి 12లో కూర్చున్నా, సప్తమాధిపతి నీచంలో కూర్చున్నా, సప్తమాధిపతి హస్తగతంలో ఉన్నా, సప్తమాధిపతి అధిక పాపగ్రహాల దృష్టిలో ఉన్న వాళ్ళకి వివాహ జీవితాన్ని నష్టం చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా భృగు మంగళ పాశుపత హోమం చేసుకోవడం వల్ల ఆ యొక్క దోషాన్ని నివృత్తి చేసుకొని మంచి శుభఫలితాలు కలగడానికి ఆస్కారం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే భృగుమంగళ పాశుపత వివాహ పాలనంగా మీరు ఇబ్బంది పడుతున్నారంటే భృగుమంగళ పాశుపత హోమం చేయించుకోవడం వల్ల మంచి లాభాన్ని మీరు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి శుక్రుడు గురించి. తదుపరి మన శని గురించి వివరంగా తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి. మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ.
Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.